అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ కాస్మీలోకి మీకు స్వాగతం. మనం హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క జీవితం గురించి వివరించుకుంటున్నాము. అయితే ఈ భూమిపై వచ్చిన తర్వాత హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం మరియు హజరత్ హవ్వా అలైహిస్సలాతు వస్సలాంకు ఎలా మన జీవితాన్ని సాగు చేసుకోవాలో, ఎలా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలో దేవదూతల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళను నేర్పించాడు. అయితే దేవదూతలు వాళ్ళను నేర్పించారు. వ్యవసాయం ఎలా చేసుకోవాలో, మన కోసం ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే వివిధ రంగాల్లో ఎలా ముందుకు సాగాలో అన్నీ నేర్పించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఇద్దరు కలిశారు. ఆ కలవడం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్లకు ఇద్దరు పిల్లలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇద్దరు కూడా అబ్బాయిలే. అయితే మొదటి అబ్బాయి పేరు హాబీల్ మరియు రెండో అబ్బాయి పేరు హాబీల్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మన మైండ్లో వస్తుంది. అదేమిటంటే, వాళ్ళిద్దరు కూడా అబ్బాయిలే. అయితే ఈ మానవత్వం ముందుకు ఎలా సాగింది, ఈ మానవులు మన దాకా ఎలా వచ్చారో ఒక ప్రశ్న మన మైండ్లో వస్తుంది. అయితే దాని జవాబు ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాంకు చాలామంది పిల్లలు ఇవ్వడం జరిగింది. అయితే మొదటి రోజు పుట్టే అబ్బాయి మరో రోజు పుట్టే అమ్మాయితో వివాహం చేసుకునేవారు. ఇలాగే ఇది ముందుకు సాగుతూ వచ్చింది. అయితే వాళ్ళ యొక్క పెద్ద కుటుంబం తయారు అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆగి ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే, హాబీల్ మరియు హాబీల్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఒక బలిదానం ఇచ్చారు. అయితే హాబీల్ యొక్క బలిదానం అంగీకరించబడింది, హాబీల్ది అంగీకరించబడలేదు. అయితే అదే కోపంలో హాబీల్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు మరియు హాబీల్ని చంపేశాడు కూడా. ఫ్రెండ్స్, మీకు తెలియాల్సింది ఏమిటంటే, ఈ ప్రపంచంలో మొట్టమొదటి మర్డర్ ఇదే. మరియు ఈ భూమి అంతమయ్యే వరకు ఎవరైనా మర్డర్ చేస్తే దాని యొక్క పాపం హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క కొడుకు హాబీల్కి కలుగుతుంది. ఆ మర్డర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో, హాబీల్ని ఏం చేయాలో అది తెలియదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కాకిని పంపించాడు. దాని గురించి ఖురాన్ ఇలా చెప్తుంది: ఫబఅసల్లాహు గురాబన్ యబ్హసు ఫిల్ అర్ది లియురియహు కైఫ యువారి సౌఅత అఖీ. అయితే ఆ కాకి వచ్చి ఒక రంధ్రం తవ్వింది మరియు మరణించిన కాకిని దాంట్లో వేసి దానిపై మట్టి వేసేసింది. దానికి చూసి హాబీల్ కోసం కూడా ఒక రంధ్రం తవ్వి దాంట్లో వేసేసాడు మరియు అతనికి అందులో వేసేసి పైనుండి మట్టి వేసేసాడు. దాని తర్వాత అతను ఇలా అనుకున్నాడు, నాలో ఇంత బుద్ధి జ్ఞానం కూడా లేదు, నేను ఒక కాకి ద్వారా నేర్చుకున్నాను అని తనపై తాను చాలా కోప్పడ్డాడు. దాని తర్వాత విషయాలు మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. Thanks for watching. Subscribe to my channel for more videos. Assalamu alaikum.